గత ఎన్నికలు చూసుకుంటే కనుక త్రూఅవుట్ ఆంధ్రాలో మొత్తం మీద 36 SC ST కాన్స్టిట్యూషన్ గాను 37 ఓడిపోవడం జరిగింది. మీకు ఇవాళ ఇంకో కొత్త లాగితో మేము ముందుకు వస్తున్నానండి. ఇవాళ కూడా అంటే టీడీపీకి సంబంధించిన ఒక ఈవెంట్ అంటే ఇక్కడ ఆత్మీయ సమావేశం జరుగుతుంది పొలం రాఘవరెడ్డి గార్డెన్స్ లో. అంటే ఇవాళ గోపాలపురంకి చెందిన మద్దిపాటి వెంకటరాజు అంటే రాబోయే ఎలక్షన్స్ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటున్నారండి. ఆ విశేషాలన్నీ మీకు ఈ లోపల పెడతాను. తప్పనిసరిగా చూడండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా ఇక్కడ పొడపాటి దేశిని గారు, జ్యోత్స్న గారు, మద్దిపాటి వెంకటరాజు గారు మరియు ముల్లపూడి బాపిరాజు గారు ఇట్లా జ్యోతి ప్రజ్వలనం చేయడం జరిగిందండి. ఆ తర్వాత అన్నగారికి పూలమాల వేయడం జరిగింది. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అండి. కార్యకర్తలు ఎంతో అభిమానించే పార్టీ. ఇక్కడ చూసారా, తను తన అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఆత్మీయ సమావేశానికి విచ్చేయడం జరిగింది. తను బొకేని తీసుకొచ్చి ఇట్లాగా మద్దిపాటి వెంకటరాజు గారికి ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి తనను మోసుకొని తీసుకురావడం జరిగింది. గోపాలపురం వాసులందరికీ, అక్కడి నుంచి వచ్చేసినటువంటి వాళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. మొన్ననే విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీద ఒక రాయి పడింది. ఆ రాయి పడిన తర్వాత ఆ రాయిని ఇక్కడ తగిలి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లికి మళ్ళీ మరి ఇక్కడేనా ఫస్ట్ ఇక్కడ కళ్ళు మొత్తం పైన సరే లేదు. ఆ రాయి ఇక్కడ తగిలి మళ్ళీ ఇక్కడ తగ్గింది. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తగ్గింది. ఈ టాలే నాకు తెలిసింది. ఎందుకంటే ఆ రాయి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. రాజకీయాలు వద్దు. రాజకీయాలు మనం సర్వే కాలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు స్మూత్గా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారు. సో రాజకీయాలని రకరకాలు ఉంటాయి చెప్పినప్పుడు లేదు అని నేను బాగా వచ్చాను. నిజానికి మా కుటుంబం కూడా సపోర్ట్ చేయలేదు. ఒక నా భార్య తప్ప నాకెవరో సపోర్ట్ చేయలేదు. అంటే భయం వాళ్ళు ఏ ధైర్యంతో నువ్వు ఇంత మంచి ప్యాకేజ్ తెలుస్తాను. కానీ మళ్ళీ ఈ దుర్మార్గం జగన్ వస్తే మళ్ళీ మా కంపెనీని మూత పెడతాడు, నాశనం చేస్తాడన్న భయం ఉంది. నేను వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ 2024 జూన్ 4తో పరిసమాప్తం అవుతా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం 10 గొయ్యి తీసి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఇంత పడేసి తప్పడానికి కూడా రెడీ. ఇప్పుడు గోపాలపురం చెందిన అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో టీడీపీకి మద్దిపాటి వెంకటరాజు గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి, ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాము. సార్, ఇప్పుడు మీరు రాబోయే ఎన్నికల్లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ పోటీ చేస్తున్నారు కదా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే మీ ఎడ్యుకేషన్ ఏం చెప్తారా? ఏం లేదండి, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఒక ఐటీ ఎంప్లాయీని. సో నా ఆలోచన చూసి, నా యొక్క పనితీరు చూసి చంద్రబాబు నాయుడు గారు
ఇలాంటి సామాన్యుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు అసెంబ్లీకి వెళితే రాజకీయాల్లో వాటి యొక్క గౌరవం ఇంకా పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళు కష్టపడే యువకులు కనుక రాజకీయాల్లోకి వస్తే ఒక మంచి పారదర్శక పాలన అందించవచ్చు ఆయన నమ్మి నా వాటి ఒక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక అతి సామాన్యుడు మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తికి దళితుడికి అవకాశం కల్పించారు. అంటే మీకు ఎంతో సులభంగా అంటే మీ జాబ్ ఎంజాయ్ చేస్తున్నారు, మీరు అన్ని వదులుకొని మీరు వచ్చారు కదా, మీరు సమస్యలు తెలుసుకున్నారండి నియోజకవర్గంలో? అంటే నేను అందుకనే ఎన్నికలకి మరీ ముందు కాకుండా సంవత్సరాల ముందే వచ్చాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే సంవత్సరాల ముందు వచ్చి ప్రజల్లో తిరుగుతుంటే క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలు, వాటి మీద అవగాహన, వాటిని ఎట్లా పరిష్కరించాలి, దానికి మనకు ఉండే వనరులను ఎలా సమీకరించుకోవాలి, పాలన మీద అవగాహన, ఇవన్నీ కూడా దృష్టి కేంద్రీకరించవచ్చు, ఒక అవగాహన తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రజలు ఓటేసేటప్పుడు మేము ఎవరికి ఓటేస్తున్నాం, అతని వ్యక్తిత్వం ఏంటి, అతను ఎలా పరిపాలన చేయగలుగుతాడు అనే అవగాహన కూడా ప్రజలకు ఒక ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వెళ్లాలనే ఉద్దేశంతో సంవత్సరాల ముందు వచ్చి క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరగడం జరిగింది. సార్ ఇప్పుడు గత ఎన్నికలు చూసుకుంటే కనుక త్రూఅవుట్ ఆంధ్రాల మొత్తం మీద 36 SC ST కాన్స్టిట్యూషన్ గాను 37 ఓడిపోవడం జరిగింది. ఓన్లీ ఒకటి మాత్రమే, అది కొండపై మాత్రమే నెక్కడం జరిగింది టీడీపీ. ఈసారి మార్పు రాబోతున్నా సరే ఏమన్నా? అంటే దళితులు ఒక్క ఛాన్స్ అని చెప్పి అనే సెంటిమెంట్ డైలాగులకి కొంత ఆకర్షితులయ్యారు. అయితే ఇప్పుడు దళితులకు జరిగిన ద్రోహం 27 సంక్షేమ పథకాలు రద్దు అవడం, 25,000 కోట్ల రూపాయల ఎస్సీ సప్లై నిధులు రద్దు అవడం, 12,000 ఎకరాలు దళితుల నుంచి లాక్కోవడం, దళితుల మీద దమనకాండ, హింస, ఇవన్నీ చూసిన ప్రజలు మరీ ముఖ్యంగా దళితుల్లో ఒక చైతన్యం వచ్చిన మార్పు వచ్చింది. ఇప్పుడు దళితులే గట్టి బుద్ధి చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే సార్, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో అంటే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని అంటే మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యి అనుకుంటున్నారు? అంటే మీ ఓటింగ్ ఎంత శాతం పెరిగిపోతుంది ఎలక్షన్స్? అంటే ఇక్కడ ఏంటంటే మనం గుర్తించాల్సింది రాను రాను ఓటింగ్ శాతం తగ్గుతుంది. ఎక్కడ తగ్గుతుంది అంటే ఎవరైతే మైగ్రేట్ అయ్యి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తారో అక్కడ ఓటింగ్ శాతం పెద్దగా రావట్లేదు. రెండోదిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనిస్తే పూర్తిగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఆదాయ వనరులు లేకపోవడం వల్ల అందరూ వలస వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజల కంటే రాష్ట్ర బయట ఉండే ప్రజలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి రాష్ట్రం లోపల నియోజకవర్గాల్లో మేము ఎలా అయితే దృష్టి కేంద్రీకరిస్తామో ఈ వలస వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసక పాలన వల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక, ఆర్థిక వనరులు లేక, ఆదాయం పెరగక మిగతా పట్టణాలకు కానీ రాష్ట్రాలకు కానీ తరలి వెళ్ళిన వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఓటు యొక్క విలువని వాళ్ళ యొక్క వచ్చి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను తెలియజెప్తుంది. దీనివల్ల ప్రజాస్వామ్యం బతుకుతుంది, ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోగలుగుతారు, ఒక సరైన నిర్ణయాన్ని వాళ్ళు విరవలించగలుగుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూశారు కదండి మద్దిపాటి వెంకటరాజు గారు, అంటే ఆయన అన్ని సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. మరియు విద్యావేత్త అవటం వల్ల అందరికీ ఉన్న సమస్యలని తొందరగా అవగాహన చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉందండి. మరియు అంటే ఆయన నియోజకవర్గంలో కూడా చూస్తుంటే చాలా పట్టు బిగించినట్టు అర్థమవుతుందండి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో చూశారు కదా SC STలు కూడా అంటే గత ప్రభుత్వంలో గత ఎన్నికల్లో ఏదైతే టీడీపీ ఓడిపోవడం జరిగిందో ఇప్పుడు అది SC STలు అందరూ తెలుసుకున్నారు. ఈ ఎలక్షన్స్ లో అంటే కరెక్ట్ గా ఓటింగ్ చేస్తారంటే టీడీపీకి ఓటింగ్ జరుగుతుంది, బాగా టీడీపీకి అంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని చెప్తున్నారండి. ఇక్కడ మనకి గోపాలపురం నియోజకవర్గం చెందిన టీడీపీ కార్యకర్తలు మరియు అభిమానులు ఇక్కడ ఉన్నారండి, వాళ్ళని తెలుసుకుందాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో గోపాలపురంలో గెలుపోవటం ఎట్లా ఉన్నాయి మన రాజు గారికి? సార్ చెప్పండి, మీ పేరండి? మణికంఠ చౌదరి. మణికంఠ చౌదరి గారు. సార్ ఇప్పుడు గోపాలపురంలో లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది కదా? అవును. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి చాలా బాగుంది గోపాలపురంలో. ఇంకా వెంకటరాజు గారు వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయినాయి. ఇది వరకు 38,000తో ఓడిపోయాం. ఆ కాన్స్టిట్యున్సీ ఈసారి 20,000 వరకు మెజారిటీ రావచ్చని అంచనాలతో ఉన్నాం. ఎందుకంటే ఈయన లో క్యాడర్లో చాలా గట్టిగా వెళ్ళేది, బేసిక్గా కింద స్థాయి కార్యకర్తల వరకు కూడా టచ్ చేసుకుంటూ అందరి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటి గురించి మొత్తం అంటే వస్తున్న క్యాండిడేట్ ఈయన. బికాజ్ ఎందుకంటే ఈయన చదువుకున్న వ్యక్తి, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈయన మొత్తం అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని ముందుకెళ్తున్నాడు బేసికల్ గా. అందువలన ఈసారి ఆయన ఎందుకంటే గోపాపురం అనేది టీడీపీ కంచుకోట, సో ఈసారి మేము భారీ మెజారిటీతో గెలుస్తామని ఆశిస్తున్నాం. మీదే గ్రామం అండి? పల్లంట్ల గ్రామం. అంటే పల్లంట్ల గ్రామంలో పరిస్థితి ఉంది, మీరు అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంది చెప్తారా? పల్లంట్ల గ్రామంలో బేసికల్ గా మాది 3,000 చేంజ్ ఓటింగ్, 3,500 చేంజ్ ఓటింగ్ ఉంది. ఎప్పుడు ఒక +200 టీడీపీకి పాజిటివ్ గా ఉంటుంది. ఈసారి కూడా 200 నుంచి 300 మధ్యలో వస్తుందని అంచనా. అలాగే కురుకూలు, లక్ష్మీపురం, తేజంపూడి, దేవరపల్లి ఇవన్నీ మేజర్ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో కూడా టీడీపీకి బాగానే ఉంది.
ఓకే, మిత్రపక్షాలైన జనసేన మరియు బీజేపీ మద్దతు కూడా మీకు లభిస్తుందండి? లభిస్తుంది. తాజంపూడి గ్రామం బేసికల్ గా జనసేన మద్దతు భారీగా ఉంది. అలాగే యాదవూరు కూడా చాలా బాగుంది జనసేన మద్దతు. జనసేన రీసెంట్ గా యాదవూరు నుంచి చాలా మంది కార్యకర్తలు జనసేన వైసీపీ నుంచి జనసేన త్రూ టీడీపీలోకి చేరడం అయింది. సో చాలా బాగుంది యాదవూరు గ్రామం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇక్కడ గోపాలపురంలో కంపల్సరీగా ఈసారి గెలుస్తామని చెప్తున్నారండి. ఓకే, చూశారు కదండి, ఈ వీడియో బాగుందండి మీకు? ఓకేనండి, మీకు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఇట్లు మీ రాజాబాబు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.